వర్షాలు ఒక టపాసుల దుకాణాలనే కాదు, బట్టల షాపుల మీద కూడా రావని చూపించాయని చెప్పొచ్చు. జనాలు ఎవరు రావట్లేదు. వర్షాలు 3-4 రోజుల నుంచి వర్షాలు ఎక్కువ అయిపోయింది. జనాలు ఎవరు రావట్లేదు. మా వ్యాపార వాళ్ళకి ఎవరికి వ్యాపారాలు లేవు సార్. ఆఫర్లు కూడా పెడుతున్నారు కదా, 150, 170, 250 అని. అన్నీ పెట్టాము సార్. అయినా ఎవరు కస్టమర్ వస్తే కదా సార్ ఎదికి వ్యాపారం చేసేదానికి. కస్టమర్ ఎవరు రావట్లేదు. 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. వర్షాలు ఒక టపాసుల దుకాణాలనే కాదు, బట్టల షాపుల మీద కూడా రావని చూపించాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏంటంటే దీపావళి అంటే వస్త్రాలు కొనుగోలు చేస్తూ ఉంటారు, నూతన వస్త్రాలు. సో బట్టలకు డిమాండ్ ఉంటుంది. అలాగే మధ్యతరగతి పేదవారు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న షాప్స్, ఏదైతే 150 రూపాయలు కావచ్చు, ఏదైతే 200 రూపాయలు, ఇటువంటి షాపుల మీద ఎక్కువ వస్తూ ఉంటారు. సో మనతో పాటు చిరు వ్యాపారి ఉన్నారు. చిరు వ్యాపారి అనుకోవచ్చు అతన్ని. సో ఇక్కడ 150 నుంచి 200 రూపాయల బట్టలన్నీ ఎంతవరకు ఉంటాయి? 150 నుంచి 250 వరకు ఉన్నాయి సార్ అనమాట. 150 నుంచి 250 వరకు ఉంటాయి. సో ఎలా ఉంది వ్యాపారం? శుద్ధంగా ఏం లేదు సార్. 3-4 రోజుల నుంచి శుద్ధంగా వ్యాపారాలు ఏం లేవు. వర్షాలు పడిన వల్ల శుద్ధంగా జనాలు రావట్లేదు. చాలా వ్యాపారం లాస్ సార్. ఏం వ్యాపారాలు లేవు సార్. మన షాప్ జనాలు ఎవరు రావట్లేదు సార్. ఎందువల్లంటే దీపావళికి మామూలుగా జనాలు బాగా వస్తారు కదా. పోయిన సంవత్సరం ఒకలా బాగా వచ్చారు సార్. ఈసారి వచ్చి ఏం వ్యాపారాలు లేవు. జనాలు ఎవరు రావట్లేదు. వర్షాలు 3-4 రోజుల నుంచి వర్షాలు ఎక్కువ అయిపోయింది. జనాలు ఎవరు రావట్లేదు. మా వ్యాపార వాళ్ళకి ఎవరికి వ్యాపారాలు లేవు సార్. ఎవరికి లేవు సార్ వ్యాపారం. ఈసారి లేదు సార్. ఆఫర్లు కూడా పెడుతున్నారు కదా, 150, 170, 250 అని. అన్నీ పెట్టాము సార్. అయినా ఎవరు కస్టమర్ వస్తే కదా సార్ ఎదికి వ్యాపారం చేసేదానికి. కస్టమర్ ఎవరు రావట్లేదు. శుద్ధంగా వ్యాపారాలు లేవు సార్. 3 రోజుల నుంచి వర్షాలే సార్. ఎవరు వచ్చి కొనేదానికంటే కస్టమర్ ఎవరు రావట్లేదు సార్ వ్యాపారానికి. తక్కువ ధరలు పెట్టినా రావట్లేదు. ఎవరు రావట్లేదు సార్. చాలా లాస్ సార్. మాకే వ్యాపారం రెంట్ కట్టాలన్నా, అన్ని జీతకాలకి వెళ్ళినా అన్నిటికీ లాస్గానే ఉంటారు. ఏం వ్యాపారాలు లేవు సార్ ఈసారి సార్. అంటే పండగని దృష్టిలో పెట్టుకుని భారీగా సరిగ్గా తెప్పించారు. అన్నీ తెప్పించినాం సార్. అయినా ఏం కస్టమర్ ఎవరు రావట్లేదు సార్. వ్యాపారాలు ఏం లేవు సార్. ఏం లేదు సార్. సో మొత్తానికి అదనమాట పరిస్థితి. వర్షాల నేపథ్యంలో 150 నుంచి 250 రూపాయలు ప్రత్యేక ఆఫర్లో ఇస్తూ ఉన్నా కూడా ఇక వచ్చేటువంటి వినియోగదారుల సంఖ్య లేకపోవడంతో వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. మనం చూడొచ్చు షాప్లో మొత్తం కూడా ఒకసారి ప్యాన్ చేయండి. చూస్తే ఎక్కడ కూడా కొనుగోలుదారులు లేరనమాట. ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారు తప్ప మిగతా ఎవరు కనిపించినటువంటి పరిస్థితి. తామైతే సరుకు ఫుల్గా పండుగని దృష్టిలో పెట్టుకొని సరుకు ఫుల్గా తీసుకొచ్చామని చెప్తున్నారు. సాధారణంగా సరుకు ఎక్కడి నుంచి వస్తుంది మనకు? మా తిరుపూర్, అహ్మదాబాద్, కల్కట్టా అనే చోట్ల నుంచి వస్తుంది సార్. ముందుగా వాళ్ళకి ఎట్లా ఆర్డర్స్ ఇచ్చి బుక్ చేసేస్తారా? పేమెంట్ మొత్తం అయిపోతుందా? మొత్తం పేమెంట్స్ చేసే తెస్తాం సార్. అంతా పేమెంట్స్ చేసి. ఇప్పుడు ఏంటి మరి స్టాక్ మిగిలిపోయింది కదా, ఏం చేస్తారు? ఇది స్లోగా అమ్ముకోవాల్సిందే సార్. అంతే సార్. ఏం వ్యాపారాలు లేదు సార్. అంతే. పెట్టుబడి పెట్టేశారు. పెట్టుబడి పెట్టేసి ఇంకా రన్నింగ్ చేసేయాలంటే స్లోగానే అవుతుంది సార్. ఇంకేం వ్యాపారం లేదు. ఉండే స్టాక్ అమ్మేదాకా మేము ఎక్కడ వెళ్ళేదానికి కుదరదు. పర్చేసింగ్ చేసేదానికి కూడా కుదరదు సార్. ఏం చేసేదానికి కుదరదు సార్. రొటేషన్ జనాభా వస్తే కదా రొటేషన్ చేసే కదా. జనాభా అయినప్పుడు రొటేషన్ చేసేదానికి కుదరదు కదా. ఉండేది బట్టి అట్లే చేసుకోవాలి. ఇంకా అంతే సార్. సో ఈ స్టాక్ అయిపోతే మళ్ళీ అదొక సమస్య. మళ్ళీ స్టాక్ అయితే మళ్ళీ పోవాలి. కానీ అయితే కస్టమర్ వస్తే కదా సార్ వెళ్ళేదానికి కూడా సార్. కస్టమర్ వస్తేనే మేము స్టాక్ వెళ్ళేదానికి కూడా. కస్టమర్ రానప్పుడు మేము వెళ్ళేదానికి కుదరదు కదా. ఇక్కడే ఉండాల్సిందే పరిస్థితి సార్. సో మొత్తానికి ఈ దీపావళికి సంబంధించి ఒక 3-4 రోజుల ముందు నుంచి వ్యాపారాలు ఊపందుకుంటాయి. అటువంటి పరిస్థితి ఉందా అంటే అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా వర్షం నెల్లూరులో కురుస్తూ ఉంది. ఈ ప్రభావం వల్ల ఇటు బట్టల వ్యాపారుల మీద, అటు టపాసుల వ్యాపారుల మీద, మరోవైపు కూరగాయల వ్యాపారుల మీద, అందరి మీద కూడా అంటే దీపావళికి సంబంధించి ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వీళ్ళందరి మీద పడిందని చెప్పొచ్చు. మొత్తానికి వ్యాపారాలు లేక దుకాణాలు వెలవలబోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ శాస్త్రి, నెల్లూరు.